G7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. అయితే తొలి రోజు నాయకులను ఆతిథ్య దేశ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆహ్వాన సమయంలో అమెరికా అధ్యక్షుడు వింతగా ప్రవర్తించాడు. ఇక జెలెన్స్కీ కనిపించగానే బైడెన్ చేసిన పని ఆశ్చర్యానికి గురిచేసింది. G7 సదస్సుకు తొలిసారి పోప్ ఫ్రాన్సిస్ హాజరయ్యారు. ఇక తొలి రోజు ముగింపు ఘట్టంలో బైడెన్ వింతగా ప్రవర్తించారు. అవే G7 తొలి రోజు సదస్సులో హైలైట్గా నిలిచాయి. ఇప్పుడు ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఇటలీ ప్రధాని మెలోని ఎందుకు ఇబ్బంది పడ్డారు? బైడెన్ వింతగా ప్రవర్తించడానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. G7లో బైడెన్ వింతగా ఎందుకు ప్రవర్తించారు? G7లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది ఎవరు? G7 సదస్సులో కొత్త అతిథి ఏమన్నారు? ఇటలీలోని బారిలో G7 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా మొదలైంది. సమావేశాలు, ఒప్పందాలు, ద్వైపాక్షిక ఒప్పందాలతో G7 నాయకులతో పాటు ఆహ్వానిత నాయకులు బిజీగా గడిపారు. దౌత్యం కీలక పాత్ర పోషించింది. G7 శిఖరాగ్ర సదస్సు మొత్తం ప్రపంచ నాయకుల సందడితో కళకళలాడింది. ఈ సమావేశంలో కొన్ని సరదా క్షణాలు, మరికొన్ని ఇబ్బందికర సందర్భాలు, అనుకోని శుభాకాంక్షలు, కొన్ని యాదృచ్ఛిక సంచారాలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. 50వ G7 శిఖరాగ్ర సదస్సులో టాప్ వైరల్ క్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. G7 నాయకులను ఆహ్వానించేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సిద్ధంగా ఉన్నారు. అందరూ సమయానికి వచ్చేశారు. కానీ ఓ గెస్ట్ కోసం ఆమె చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇటలీ ప్రధాని మాత్రం ఓపిగ్గా నిలబడ్డారు. కొన్నిసార్లు ఆమె జుట్టు సరిచేసుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఫోటోగ్రాఫర్లు సరదాగా ఆమెను నవ్వించారు. మెలోని కూడా వారితో సెల్ఫీ తీసుకున్నారు. 21 నిమిషాల తర్వాత ఆమె ఎదురు చూస్తున్న చివరి అతిథి వచ్చారు. ఆయన ఎవరూ కాదు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఆయన మెలోని వద్దకు చేరుకున్నాడు. అయితే బైడెన్ ఎందుకు ఆలస్యం చేశారో ఎవరికీ తెలియదు. బహుశా ఆయన డ్రైవర్ రాంగ్ టర్న్ తీసుకుని ఉండొచ్చు, లేదంటే పార్టీకి ఆలస్యంగా రావటం ఫ్యాషన్ అనిపించొచ్చు. ఇది మెలోనికి అత్యంత ఇబ్బందికర క్షణాలు అని చెప్పొచ్చు. ఇక బైడెన్ వచ్చిన తర్వాత ఇరువురు నేతలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇరువురు ఆలింగనం చేసుకున్నారు. కెమెరాకు ఫోజులిచ్చారు. ఇక అక్కడి నుంచి వెళ్లాల్సిన సమయం అది. కానీ ఎందుకో ఉన్నట్టుండి మెలోనీకి బైడెన్ సెల్యూట్ చేశాడు. నిజానికి G7 నాయకుల స్వాగత సమయంలో ఇలాంటి సెల్యూట్ ఏమీ చెయ్యరు. అదేమీ సాంప్రదాయం కాదు. బైడెన్ తన స్టైల్లో గ్రీటింగ్స్ చెప్పినట్టు భావించాలేమో. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు కలుసుకున్నారు. అప్పుడు బైడెన్ ఏం చేశారో తెలుసా? ఆయన మళ్లీ జెలెన్స్కీకి సెల్యూట్ చేశారు. G7 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడం ఒక కఠినమైన నౌకను నడపటం లాంటిది. కానీ ఇటలీ ప్రధాని మెలోని మాత్రం ఈ కఠినమైన నౌకను అద్భుతంగా నడిపారు. ఆమె సదస్సు మొత్తంలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. పైగా G7 నాయకుల్లో ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్ మెలోనినే. ఇతర నాయకులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. EU ఎన్నికల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికలతో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ దాదాపు ఓడిపోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇక నవంబర్లో జరిగే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్కి గట్టి పోటీ తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా సైతం స్వదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రభుత్వంలోని మంత్రులు వరుస స్కామ్లో చిక్కుకున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కిషిదాకు ఓటమి తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం స్వదేశంలో రాజకీయంగా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆయనకు కష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే 6 నేతలకు ప్రజల్లో తక్కువ రేటింగ్స్ వస్తున్నాయి. వారంతా బోర్గో ఇగ్నాసియాలోని రిసార్ట్లో ఉన్నారు. ఈ ప్రపంచ నాయకులు లగ్జరీ రిసార్ట్లో ఉన్న వారి మొహాల్లో గంభీరం ప్రదర్శిస్తూ గడిపారు. ముదురు రంగు సూట్లో సీరియస్గా కనిపిస్తున్నారు. కానీ అదే సమయంలో మెలోని మాత్రం పింక్ సూట్లో క్లాస్గా కనిపిస్తూ విశ్వాసాన్ని చాటుకున్నారు. ఆమె చిరునవ్వుతో భారతీయ శైలిలో నాయకులకు 2 చేతులు జోడించి నమస్కారం పెడుతూ ఆకట్టుకుంటున్నారు. బహుశా నమస్కారం ఆమెకు బాగా నచ్చి ఉండొచ్చు. ఎందుకంటే సాధారణంగా యూరోప్లో సుదీర్ఘ ఆలింగనం ఉంటుంది. ఇది కొందరికి నచ్చకపోవచ్చు. మొత్తంగా G7లో గ్రీటింగ్స్ పూర్తయ్యాయి. అనంతరం G7 నాయకులు అనుకోని వేడుకల్లో పాల్గొన్నారు. G7 సదస్సులో వేడుకలేంటి అనే అనుమానం రావచ్చు. కానీ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ పుట్టినరోజు కలిసొచ్చింది. ఇలాంటి ట్యూన్ లేకుండానే హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ప్రపంచ నాయకులు బర్త్డే సాంగ్ పాడారు. ఓలాఫ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కేక్ మాత్రం కట్ చేయలేదు. ఎందుకంటే నాయకుల ప్లేట్లో అప్పటికే చాలా ఉన్నాయి. పాటల అనంతరం డిప్లొమసీకి సమయమైంది.
G7 సదస్సులో భాగంగా నాయకులు చర్చలకు శ్రీకారం చుట్టారు. అందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో ఉన్నట్టుండి జెలెన్స్కీ తన సీట్లోంచి లేచి వెళ్లిపోయారు. వెళ్లి అమెరికా అధ్యక్షుడు బైడెన్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ సదస్సులో హైలైట్గా నిలిచిన అంశం మాత్రం G7 జెండా ఆవిష్కరణ వేడుక. G7 వేడుకల్లో మొదటి రోజు చివరి ఘట్టం ఇదే. ప్రపంచ నాయకులు అస్తమించే సూర్యుని చూడ్డానికి వచ్చారు. అక్కడ బైడెన్ వింత ప్రవర్తన చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సోషల్ మీడియాలో బైడెన్ ప్రవర్తనపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. 81 ఏళ్ల బైడెన్ ఆరోగ్యంపై చాలామంది ఆందోళనలు లేవనెత్తుతున్నారు. జెండాల ఆవిష్కరణ అనంతరం నాయకులు సూర్యాస్తమయం సందర్భంగా ఒకచోట గుమికూడారు. కానీ ఉన్నట్టుండి బైడెన్ మాత్రం అక్కడ ఉండకుండా ఎటువైపో చూస్తూ ముందుకు వెళ్ళిపోయారు. అక్కడ ఎవరూ లేరు, కానీ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. బైడెన్ ఎంతకీ రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే బైడెన్ దగ్గరికి వెళ్లి ఆయన చేయి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత నాయకులందరూ ఆమె చుట్టూ చేరారు. గ్రూప్ ఫోటోకి ఫోజులిచ్చారు. తన వింత ప్రవర్తనతో బైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే బైడెన్ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో కూడా బైడెన్ ఇలా వింతగా ప్రవర్తించారు. అప్పట్లోనూ బైడెన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక G7 నాయకులు కీలకమైన అంశాలపై చర్చించారు. ప్రధానంగా వలసలు, మానవ అక్రమ రవాణా, ఉక్రెయిన్ ఆర్థిక సాయం, గాజాలో సంక్షోభం, వాతావరణ మార్పులు, చైనా తీరు, ప్రపంచ ఆర్థిక భద్రతపై చర్చించారు. ఐరోపా దేశాలపై వలసల ఒత్తిడిని తగ్గించేందుకు మెరుగైన విధానాలను అన్వేషించాలని తీర్మానించారు. అందుకోసం ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఇక గర్భవిచ్ఛిత్తి సహా కొన్ని అంశాలపై ఉమ్మడి ప్రకటనలో చేర్చడంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని నివేదికలు చెప్తున్నాయి. ఇక 2024లో నిర్వహించిన G7 సదస్సులో ప్రత్యేకత ఏంటంటే వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ హాజరవటమే. ఇప్పటివరకు G7 సదస్సులు 49 సార్లు జరిగాయి. కానీ ఈ సదస్సులో ఎప్పుడూ పోప్ పాల్గొనలేదు. తొలిసారి పోప్ హాజరై ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యలపై G7 దేశాధినేతలకు పలు సూచనలు ఇచ్చారు. శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI వంటి సాంకేతికత మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో AIని సద్వినియోగం చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. AIకి పగ్గాలు వేసేందుకు ముందుకు వస్తున్న దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలిపేందుకు ఈ సదస్సును అవకాశంగా తీసుకోవాలని పోప్ పేర్కొన్నారు. ఇక సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు నేతలు పోపును పలకరించారు. ఓవరాల్గా చూస్తే G7 తొలి రోజు సదస్సులో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పోప్ ఫ్రాన్సిస్ హైలైట్గా నిలిచారు. G7కి ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని తనదైన శైలితో ఆకట్టుకున్నారు. ఇక అగ్రదేశ అధినేత బైడెన్ మాత్రం తన వింత ప్రవర్తనతో చర్చకు తావిచ్చారు. తొలిసారి G7కు హాజరై పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచానికి మరోసారి సందేశమిచ్చారు.